తెలంగాణ రాష్ట్ర సమితి నుండి భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చేసుకున్నారు కేసీఆర్. ఎందుకంటే దేశవ్యాప్తంగా బీఆర్ఎస్గా మార్చి ప్రధాని మోదీకే సవాలు విసిరారు. సరే, అది వర్కౌట్ కాలేదు. బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఓడిపోయింది. 39 సీట్లకే పరిమితమైంది. తెలంగాణకి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రస్తుతం పరిపాలన కొనసాగిస్తున్నారు. అయితే అదే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పేరుని ఆయన మార్చేశారు. మొదట టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా కేసీఆర్ మార్చేసుకుంటే ఇవాళ బీఆర్ఎస్ను డీఆర్ఎస్గా మార్చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. డిఆర్ఎస్ అంటే ఏంటి? బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి. డిఆర్ఎస్ అంటే ఆయన పెట్టిన పేరు ఏంటంటే దెయ్యాల రాజ్య సమితి. అసలు దెయ్యాల గోల ఏంటి తెలంగాణలో ఏంటంటే, కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మా నాన్న చుట్టూ దెయ్యాలు ఉన్నారు, ఆయన దేవుడు అన్నారు. సరే, దేవుడు చుట్టూ దేవుడు ఉంటే అసలు దెయ్యాలు ఎలా ఉంటాయి? ఇది ఒక లాజిక్. దీన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు అడిగారు, బీజేపీ వాళ్ళు అడిగారు అనుకోండి, అదొక చర్చ. అయితే ఈ దెయ్యాల గోల ఏంటంటే, కవిత తను ఏదైతే కోరుకుంటున్నారో పార్టీలో అది దొరకట్లేదు. తనకు కావాలనుకున్న ప్రాధాన్యం కానీ తను అనుకుంటున్న యాంబిషన్కి వెళ్ళడానికి కానీ చాలా అడ్డుగా ఉన్న కొన్ని దెయ్యాలు ఉన్నాయి. సరే, ఆవిడ ప్రత్యక్షంగా చెప్పకపోయినా పరోక్షంగా చెప్పినా తాను అనుకున్న యాంబిషన్కి చేరుకోలేకపోవడానికి ఒక్కటే ఒక కారణం, తనన్న కేటీఆర్. మరి ఆయన ఉద్దేశించే దెయ్యం అన్నారా? తెలీదు. కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు, వచ్చేసారు. ఆయన వచ్చిన తర్వాత ఈ పొలిటికల్ కామెంట్స్ మీద ఇప్పటిదాకా ఆయన ఏం రియాక్ట్ కాలేదు. అంటే అంతకుముందే ఆయన ఇండియాలో ఉన్నప్పుడే మాట్లాడారు కవిత, ఏం రియాక్ట్ కాలేదు. మరి వచ్చాక ఆయన ఏమన్నా రియాక్ట్ అవుతారా అవ్వరా ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. సో మీ కూతురే దెయ్యాలు ఉన్నాయని చెప్తే ఏం చేయలేకపోతున్న పరిస్థితి, నువ్వు ఫామ్ హౌస్లో పడుకున్నావా అని అడిగారు. ఎందుకంటే ముందు సొంత ఇంటిని దిద్దుకుని కదా ఇంట గెలిచి రచ్చగలవమని చెప్తారు మనకు సామెత ఎప్పటి నుంచో. అదే చేసుకోలేకపోతున్నారు కేసీఆర్ అనేది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నమాట. అలాగే అభివృద్ధి గురించి కూడా మాట్లాడారు ఆయన నిన్న యాదాద్రి సందర్భంగా. ఆయన యాదగిరి గుట్ట, ప్రస్తుతం యాదాద్రి కాదు, పేరు మార్చేశారు. యాదగిరి గుట్ట విషయంలో మీరు చేసిన అపచారమే ఈరోజు మీరు ఈ పరిస్థితులు ఉండడానికి కారణం అని కూడా ఆయన కూడా తీసుకొచ్చారు తెలంగాణ సీఎం. అదొక ప్రత్యేక విషయం అనుకోండి. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే న్యూయార్క్, టోక్యో ఈ స్థాయిలో అభివృద్ధి చేస్తాం. హైదరాబాద్తో పాటు తెలంగాణలో ముఖ్యమైన ప్రాంతాలని ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా చేస్తాము. మాకు అభివృద్ధి చేతకాదనో ఇంకోటో మీరు అన్నారు, ఇదిగో మేము ఇవాళ తలసరి ఆదాయంలో ఇంత ముందుకు వెళుతున్నాము. మీరు చేతకాదు మేము చేయలేమన్న ప్రాజెక్టులు చేసి తీరుతాము. ఎవ్వరు అడ్డొచ్చినా, హరిహరాదులు అడ్డొచ్చినా, 600 అయినా మూసీ సుందరీకరణ అది చాలా పెద్ద ప్రాజెక్టు. బ్యూటిఫికేషన్ ఆఫ్ మూసీ కొన్ని లక్షల ఎకరాలకు సంబంధించి అక్కడ ఒక ప్లాన్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అక్కడ ఒక పెద్ద పెద్ద టౌన్షిప్స్, సిటీలు నిర్మించాలని, అలాగే భారత్ ఫ్యూచర్ సిటీకి నిర్మాణం గురించి కూడా ఆయన మాట్లాడారు. అంటే ఎవ్వరు ఏం చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా చేసి తీరుతారని ఆయన చెప్పడం సందర్భంలో కాళేశ్వరం కమిషన్ విషయంలో నోటీసులు ఇస్తే మీరు ఎందుకు ఆగమాగం అయిపోతున్నారు? గతంలో ప్రధాని పివి నరసింహారావు, మాజీ ప్రధాని, అంటే ప్రధానిగా లేరు, బట్ అప్పుడు ఆయనకు నోటీసులు ఇస్తే సెషన్స్ కోర్టు ఇచ్చిన నోటీసులకి ఆయన అటెండ్ అయ్యారు. మీరంతా కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే మీరు ఎందుకు వెళ్ళరు అని. వెళ్తారా వెళ్ళరా? ఈటెల రాజేందర్ నిన్న అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన తర్వాత సర్ప్రైజింగ్గా ఇవాళ దాని మీద కూడా ఒక డిస్కషన్ జరుగుతోంది. ఇది కేసీఆర్ నిర్ణయమే, కానీ యాజ్ ద చీఫ్ ఆఫ్ క్యాబినెట్ కేసీఆర్ తీసుకున్నారు నిర్ణయం. అంటే ఇది క్యాబినెట్ ఉమ్మడి నిర్ణయంగానే పరిగణించబడుతుంది. అలాగే దానికి ఏవైతే నిధులు ఇచ్చారో అది ఆర్థిక శాఖ మంత్రిగా నాకేం సంబంధం లేదు. కాళేశ్వరం కంటూ ప్రత్యేకమైన నిధుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దాని నుంచి డైరెక్ట్గా ఖర్చులకు నిధులు వెళ్ళిపోతాయి. సో నాకేం సంబంధం లేదని ఆయన చేతులు దులుపుకున్నారు. బట్ హ్యావింగ్ సెడ్ దిస్, బీజేపీ ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ నేను ఏదో బ్రహ్మాండంగా చెప్పేస్తారు, ఇదంతా కేసీఆర్ చేసేసాడు, ఏదో అవినీతి జరిగిపోయింది, అక్రమాలు జరిగిపోయి అంటారని నేనేం అనుకోలా. అనుకున్న వాళ్ళకి నిజంగా డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే అవి ఏం చెప్పలేదు ఆయన. ఓకే, ఇది ఉమ్మడి నిర్ణయమే అని చెప్పేశారు. దాని మీద సరే, కాంగ్రెస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కానివ్వండి, మిగతా వాళ్ళు కానీ ఏమిటి ఏదో లాలూచి అయిపోయారా? మీ ప్రధానమంత్రి ఏమో, మీ పార్టీ నాయకుడేమో కాళేశ్వరం అనేది ఏటీఎం అంటాడు కేసీఆర్కి. మీరు వచ్చి నోనో ఇది అందరూ కలిసి తీసుకుని డెసిషనే అంటారు. ఎక్కడా అవినీతి గురించి మాట్లాడలేదు. సరే, అంచనా వ్యయం పెరిగింది, 36,000 కోట్లు అనుకుంది 80,000 కోట్లు, 63,000 కోట్లు అనుకుంది 82,000 కోట్లు అయింది అన్నారు తప్ప ఎక్కడ అవినీతి జరిగిందని అనలేదు. సో మీరు అందరూ ఏకమైపోయారని వాళ్ళ జగ్గారెడ్డి అంటున్నారు. రేవంత్ రెడ్డి స్టాండ్ మొట్టమొదటి నుంచి ఒకలాగే ఉంది కాళేశ్వరం మీద. ఇవాళ కిషన్ రెడ్డి, కేసీఆర్, మీరు ఈటెల ఏకమైపోయి స్టేట్మెంట్ ఇచ్చారా అని చూద్దాం. ఈరోజు హరీష్ రావు కూడా దాని మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. 9వ తారీఖు ఆయన కూడా అటెండ్ అవ్వాలి. కాళేశ్వరం కమిషన్ ముందు వెళ్తారు ఆయన, ఖచ్చితంగా వెళ్ళి ఆయన చెప్పేది ఆయన చెప్తారు. కానీ కేసీఆర్ 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మార్చుకున్నారు. మరి వెళ్తారా వెళ్ళరా అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్. లేదా గతంలో ఎలక్ట్రిసిటీ
ప్రత్యేక కమిషన్ ముందు హాజరవడానికి ఏకసభ్య కమిషన్ ముందు హాజరు అవ్వలేదు. ఆయన ఒక లెటర్ రాశారు. మరి ఈసారి కూడా అలాగే లెటర్లు రాస్తారా, వెళ్తారో చూడాలి. మొత్తం మీద జరుగుతున్న వ్యవహారాల్లో ఏంటంటే, ఒకవైపు ఈ కాళేశ్వరం కమిషన్ వెంటపడడం ఒకటి, మరోవైపు ఇంట్లోనే ఆడబిడ్డ టెన్షన్ ఒకటి. ఇవన్నీ కేసీఆర్ మౌనానికి కారణమా, వ్యూహాత్మక మౌనమా, లేకపోతే ఆయన ఇంక ఎటు పాలుపోని స్థితిలో ఏమీ చెప్పలేక ఏమీ చేయలేక కామ్గా ఉండిపోయారా? ఎందుకంటే ఒకవైపు కొడుకు, ఒకవైపు కూతురు, వాళ్ళిద్దరి మధ్య ఎవరని తేల్చుకుంటారు అంటే వాళ్ళు తేల్చేశారు. యాక్చువల్గా తన వారసుడు కేటీఆర్ అని తేల్చేశారు. అది ఆబ్వియస్గా కవిత ఇష్టపడట్లేదు. మరోవైపు అంతా ప్రశాంతంగా ఉందా అనుకుంటే అక్కడ హరీష్ రావు ఉన్నాడు, ఇంకొక థ్రెట్. ఆయన ప్రస్తుతానికి ఆయన పార్టీలోనే ఉన్నారు, ఉంటానని చెప్తున్నారు, కానీ రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుంది. సో ఇవన్నీ చుట్టుముట్టేశాయి ప్రస్తుతానికి గులాబీ బాస్ని. సో ఈ గులాబీ తోటలో ఈ దెయ్యాల వ్యవహారం ఏంటి, దాని నుంచి ఆయన ఎలా బయటపడతారు? మరోవైపు రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి కానప్పుడే సవాళ్లు విసిరారు. నిన్న కూడా చెప్పారు, నన్ను నువ్వు జైల్లో పెట్టినప్పుడే నేను తొడగొట్టి నీ సీట్లో కూర్చుంటానని చెప్పాను, నిన్ను పడగొట్టి వాళ్ళు కూర్చున్నాను, ఇంతకన్నా ఏం కావాలి, నాకు ముఖ్యమంత్రి అయ్యాను, రాష్ట్ర అభివృద్ధి తప్ప నాకేం కోరిక లేవని చెప్పారు. సరే, బీజేపీ దాడి చేస్తూనే ఉంది ఇటు బీఆర్ఎస్ మీద, కాంగ్రెస్ పార్టీ మీద. కానీ బీజేపీ ఇటు బీఆర్ఎస్ రెండు ఒక్కటే అని కాంగ్రెస్ చాలా గట్టిగా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెసే కాదు, సాక్షాత్తు కవితే ఆ విషయం చెప్పారు. ఈ అంశాల మీద ఇవాళ సో ఒకటే కాళేశ్వరం కమిషన్ టెన్షన్. అంటే ఎంత కాదనుకున్నా కూడా కాళేశ్వరం వ్యవహారంలో సరే అవినీతి జరిగిందా, ఎంత జరిగింది, ఎన్ని అవకతవకలు ఉన్నాయి, ఆ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ ఎందుకు అంత పెరిగింది, ఆ తర్వాత ఎందుకు టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి, ఇదే ఖచ్చితంగా ఉంటుంది. దానికి సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన గతంలో ఆయనే కర్త కర్మ క్రియ కాబట్టి జాయిన్ అయ్యి చెప్తే బాగానే ఉంటుంది. మరి ఏ నిర్ణయం తీసుకుంటారు కేసీఆర్ ఒకటి మాట్లాడదాం. రెండోది ఆయనకి ఆ బిడ్డ టెన్షన్, మరి ఆవిడ ఎట్లా చేస్తారు ఏంటనేది. ముఖ్యంగా ఈ విషయాలను తెలంగాణ సీఎం రేవంత్ ఈ స్థాయిలో రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారి మాట్లాడారు. రైట్, మనతో పాటు రాకేష్ గారు జాయిన్ అవుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి. చరణ్ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. చరణ్ యాదవ్ గారు, రాకేష్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రాకేష్ గారు, ఏంటి ఎట్లా చూస్తారు? నిన్న సీఎం రేవంత్ రెడ్డి, సరే సందర్భం ఏదైనా కూడా ఆయన పొలిటికల్ కామెంట్స్ చేశారు. గతంలో పివి నరసింహారావే అంత పెద్ద స్థాయి నాయకుడే వెళ్ళారు సెషన్స్ కోర్టు పిలిస్తేను, ఆయన జడ్జి పిలిస్తే. ఇవాళ ఏమిటి, ఏమైనా మినహాయింపా కేసీఆర్ గారు చట్టాలకి, లేకపోతే ఈ కమిషన్ విచారణకి మినహాయింపా అనేది ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మీకు, అదేవిధంగా చరణ్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారు అటెండ్ అవుతానని చెప్పారు. 11th డేట్ తీసుకోవడం జరిగింది, నెంబర్ 1. నెంబర్ 2, కమిషన్ కు కోర్టుకు తేడా తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారని నేను అనుకోదలుచుకోలేదు. ఎందుకంటే కమిషన్ అనేది కక్షపూరితంగా ఈ ప్రభుత్వం నియమించినటువంటి ఒక కమిటీ. కోర్టు అనేది చట్టబద్ధంగా ఏర్పడేటువంటి, రాజ్యాంగబద్ధంగా ఏర్పడేటువంటి కమిటీ, ఏర్పడేటువంటి వ్యవస్థ. కాబట్టి కోర్టుకు కమిషన్ కు తేడా తెలియకుండా మాట్లాడితే మనం ఏం చేయలేము సార్, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు విద్యుత్ కమిషన్ వేసారు. ఆ రోజు మేము సార్ లేఖ రాసింది, మేము ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ రేటుకు మేము విద్యుత్ తీసుకున్నాం, మాకంటే తక్కువ ధరలో విద్యుత్ ఎవరైనా తీసుకున్నారా, ఏ రాష్ట్రం అన్నా పర్చేజ్ చేసిందా? కర్ణాటక మాకంటే ఎక్కువ దాంతో పర్చేజ్ చేయడం జరిగింది. అదే విధంగా మాది తమిళనాడు కూడా ఎక్కువ రేట్ తోటే పర్చేజ్ చేయడం జరిగిందని స్పష్టంగా లేఖలో స్పష్టం చేయడం జరిగింది. కానీ వాటిని అన్నింటినీ ఏం చెప్పకుండా ఈరోజు 24 గంటల కరెంట్ ఉన్నటువంటి తెలంగాణలో రోజు కరెంటు కోతలే. నిన్ననే నేను ఈ పక్కపొంటి, హైదరాబాద్ పక్కపొంటి ఒక 50 కిలోమీటర్ల దూరంలో చెన్నపురం అనే విలేజ్ కు పోయినా, శివంపేట మండలంలో ఉంటది. ఆడికి పోతే ఏమన్నా సార్, మొత్తం కరెంట్ కట్టే ఉన్నది. ఆడ అడిగితే వాళ్ళు డైరెక్ట్ చెప్తారు, ఇండ్లకు కూడా కరెంట్ కట్ ఉంది, బయకాడ కూడా. ఇప్పుడు ఎండాకాలం అంటే బయకాడ ఏం పని ఉండదు, కానీ రోజు కరెంట్ కట్టలేదు. అక్కడ ఎందుకు సార్, గచ్చిపోలే కూడా అవుతుంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఈరోజు కరెక్ట్ విద్యుత్ అందియలేనటువంటి పరిస్థితి, సాగునీరు అందియలేనటువంటి పరిస్థితి, యూరియా అందియలేనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రం 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే న్యూయార్క్, టోక్యో తరహాలో అభివృద్ధి చేస్తాము, $1 ట్రిలియన్ ఎకానమీ సృష్టిస్తాము, మీరు ఎవరు అడ్డొచ్చినా సరే, బీజేపీ ఇచ్చినా ఇవ్వకున్నా సరే, మూసీ నది బ్యూటిఫికేషన్ జరుగుతుంది, ఇంకా ఆయన తలపెట్టిన ఫ్యూచర్ సిటీ జరుగుతుంది, ఇవన్నీ చెప్పారు. మీరేమో ఇవి జరగట్లేదు, కరెంట్ రాలేదు అంటున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి ఏమో పెద్ద పెద్ద ప్రణాళికలు వేసుకున్నారు. సార్, ప్రణాళికలు వేసుకోవాలి, ముఖ్యమంత్రిగా అవన్నీ ముందుకు తీసుకుపోవాలి. మేము ఎప్పుడు తెలంగాణ అభివృద్ధిని వ్యతిరేకించే వాళ్ళం కాదు సార్. మొన్న మీరు చూశారు, అంటే అది లండన్ లో జరిగిన సమావేశమైనా, లేకపోతే అమెరికాలో జరిగినటువంటి సమావేశమైనా, మా ఉత్సవాలు చేసుకున్నా గానీ, మేము ఏదైతే 20 సంవత్సరాలు ఉత్సవాలు చేసుకున్నా కానీ కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది,
మీరంతా తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి అని. ఎప్పుడు తెలంగాణ ఐ అప్రిషియేట్ నిజంగానే. అంటే ఈ ఒక్క విషయంలో కేటీఆర్ గారు మాత్రం, నేను కూడా మీరు ప్రస్తావించారు కాబట్టి, ఆయన అధికారంలో లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ విషయం ఆయన అడిగాడు. అమెరికాలో అడిగాడు, లండన్లో అడిగాడు, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని. అప్రిషియేట్, వన్ షుడ్ అప్రిషియేట్ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పష్టంగా అసెంబ్లీలో ఏం చెప్పాడు కేటీఆర్ గారు, మేమిద్దరం కలిసి చెన్నైకి పోయాం, నేను ఒక పార్టీగా, మా ముఖ్యమంత్రి ఒక పార్టీగా పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ముందడికి పోతామని చెప్పి స్పష్టంగా చెప్పాను. ఎందుకు చెప్పానంటే బయట మనం పోయినప్పుడు ఎవరి ముందర పలచన కావద్దనేది మా ఉద్దేశం అని చెప్పి చెప్పడం జరిగింది. సరే, కాదు ఇక్కడికి వచ్చేయండి. కాళేశ్వరం కమిషన్ అంటే ఒకవైపు ఒప్పుకోవాలి ఎంతో కొంత. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఎంత కాదనుకున్నా, మీరు ఎంత గంభీరంగా ఉన్నా కాదు, ఆ విషయంలో ఎంతో కొంత మాజీ ముఖ్యమంత్రి గులాబీ అధినేత టెన్షన్ పడుతున్నారా? లేదు సార్, మేము ఎక్కడా టెన్షన్ పడట్లేదు సార్. నేను ఏమని చెప్తున్నానంటే, ఇప్పుడు ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే, ఏబిఎన్ ద్వారా ఏం అడుగుతున్నానంటే, కాంగ్రెస్ పార్టీని కావచ్చు, బీజేపీ పార్టీని కావచ్చు, 70 సంవత్సరాలు అవుతుంది భారతదేశానికి స్వతంత్రం వచ్చి, లేకపోతే మన రాష్ట్రంగా ఏర్పడి, ఒక సంవత్సరం తక్కువ కావచ్చు మేము అది తెలంగాణ ఏర్పడి, కానీ గోదావరి నుంచి వెళ్ళి నీటిని ఎట్లా వినియోగించుకోవాలి? ఈ రోజు నేను ఏమంటున్నా అంటే, ఎంతసేపు మహారాష్ట్రలో గేట్లు ఎత్తితేనే మనకు వచ్చే వర్షం పడితేనే మనకు వచ్చే నీళ్ళ మీద ఆధారపడదామా, లేకపోతే కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ లో పడేటువంటి వర్షపు నీటిని అంతా కూడా మనం వినియోగించుకుందాం. అదే విధంగా ఏదైతే ప్రాణహిత నుంచి వచ్చే వాటర్ ను వినియోగించుకుందామా, దానికి కదా కన్స్ట్రక్షన్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్, అక్కడ జరిగినటువంటిది ఏదైతే ఉన్నదో ఒక పిల్లర్ కుంగుబాటు, దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయొచ్చు అని చెప్పేసి డ్యామ్ సేఫ్టీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏమంటున్నా అంటే, అక్కడ ఉన్నటువంటి అన్నిటిని కూడా అన్నారం సింధులను కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. మనకు వాటర్ కావాలి కాబట్టి ఆ వాటర్ ని ఎట్లా యూజ్ చేసుకోవాలి? ఎందుకంటే మిత్రుడు ఇప్పుడు చరణ్ కౌశిక్ తెలుసు, నల్గొండ ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి టెరిటోరియల్ మొత్తం కూడా తెలుసు. నల్గొండలో పుట్టినటువంటి చరణ్ కు నేనేమంటున్నా అంటే, ఈ రోజు సూర్యాపేట దాకా నీళ్లు అందించగలిగినాం ఆ రోజు అంటే ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్టు తోటే. అది మొత్తం నల్గొండలో సగం నల్గొండ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయగలిగింది. ఒకటి రాకేష్ గారు, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ తాలూకా దాని ప్రయోజనాలు ఏంటి, ఇవన్నీ ఒక చర్చ. అది కాదు ఇవాళ ఏంటి కాళేశ్వరం కమిషన్ ఏర్పాటైన నేపథ్యం ఏంటి? ఒకటి అందులో జరిగిన అవకతవకలు, లేకపోతే ప్రాజెక్ట్ వైబిలిటీ, లేకపోతే ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ, ఇవన్నీ ఉన్నాయి. అది ఆ చర్చలోకి వద్దాం. నా పాయింట్, నాది పొలిటికల్ క్వశ్చన్. ఇది ఇవాళ ఏంటంటే కాళేశ్వరం కమిషన్ మీరు ఫినిష్ చేస్తే, నేను మన పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు బీజేపీ పార్టీ నుంచి. మన చరణ్ తో మాట్లాడాక ఆయన దగ్గరికి వస్తాయి, ఎందుకంటే బీజేపీ 2 వర్షాలు అనేది కాదు. ఒకటి ఏంటంటే ఇవాళ మీ మీద పొలిటికల్ ఏంటంటే, ఇదంతా బీజేపీ బీఆర్ఎస్ అండర్స్టాండింగ్ లో వ్యవహారంగా ఈటెల రాజేందర్ నిన్న కమిషన్ ముందు హాజరయ్యి ఆయన ఇట్స్ ఎ కలెక్టివ్ డెసిషన్ అని చెప్పడం ద్వారా సేఫ్ గార్డ్ చేస్తున్నారు, లేదా సేఫ్ గార్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ ఎలిగేషన్. సార్ ఇప్పుడు మీకు ఒకటే మాట చెప్తాను ఋషి గారు, ఈ రోజు ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి కేబినెట్ సబ్ కమిటీలో, ఈ రోజు కేబినెట్ లో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు. వాళ్ళంతా కూడా కలిసి కేబినెట్ నిర్ణయం, సబ్ కేబినెట్ కమిటీ ఒకటి నిర్ణయం తీసుకొని కేబినెట్ లో పెడితే కేబినెట్ ఆమోదంతో ముందడిపోయాము. ఈ రోజు మా కేబినెట్ లో ఉన్న సగం కేబినెట్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంది కదా. ఈ రోజు ఆ రోజు ఉన్న జూపల్లి గారు ఈ రోజు కేబినెట్ లో ఉన్నారు, తుమ్మల గారు కేబినెట్ లోనే ఉన్నారు. ఇంకా విషయానికి వస్తే దాని గురించి, ఎందుకంటే అసలు సగం టీడీపీనే తీసుకుని మొత్తం బీఆర్ఎస్ లో ఉన్నారు, అక్కడికి వెళ్లాల్సి వస్తుంది ఇప్పుడు. ఆ తర్వాత కేబినెట్ మంత్రులు, అదంతా ఒక చర్చ, వదిలేద్దాం. మళ్ళీ మిగతా మిగతా అంశాలు మాట్లాడదాం. వీళ్ళిద్దరు మాట్లాడాక మిగతా అంశాలు మాట్లాడతాను. కాదు, కేబినెట్ లో ఏ పార్టీ నుంచి వచ్చారు, ఎవరున్నారు మంత్రులు, ఇది ఇవాళ జరిగింది కాదు కదా, ఇవాళ కొత్తగా జరగలేదు కదా రాకేష్ గారు. సో చరణ్ గారు ఏంటి కాళేశ్వరం, వస్తా ఒక నిమిషం వీళ్ళిద్దరు మాట్లాడేకి వస్తా. ఇప్పుడు కాదు రేవంత్ రెడ్డి గారు, ఒక నిమిషం రాకేష్ గారు, కాదు మనం ముగ్గురు మాట్లాడుకోవాలి కదా, మళ్ళీ వస్తాం. హరీష్ రావు గారు పీపీటీ ప్రెజెంటేషన్ పెట్టారు. అదే మాట్లాడదాం దాని గురించి, వాళ్ళు ఏం చెప్పబోతున్నారు ఆయన ఏంటి అనేది మాట్లాడదాం. అంటే ఒక నిమిషం చరణ్ గారు, ఏంటి ఇప్పుడు ముఖ్యమంత్రి పార్టీ పేరు మార్చేశారు, బీఆర్ఎస్ తీసారు, వాళ్ళు ఏదో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అని పెట్టుకుంటే మీరెందుకు మారుస్తున్నారు డిఆర్ఎస్ అని? అసలు దెయ్యాలు గోలేంటి? నాకు కాదు, తెలంగాణ రాష్ట్రంలో దెయ్యాలు గోలేంటి చెప్పండి సార్. దేవుని రాష్ట్ర సమితి చేశాడు మా కేసీఆర్ ను, దేవుని ఆయన దెయ్యాలన్నాడు, మీరు దేవుడిగా మార్చుకోండి. కాదు, నేనేమంటానంటే అసలు దెయ్యాలు దేవుళ్ళు గోలేంటి అంటారు రాజకీయాల్లో తెలంగాణ. చరణ్ గారు, ఇక్కడ చాలా స్పష్టంగా ఈ దయ్యాల గొడవ సంబంధించి మేము తీసిన వ్యవహారం కాదు. కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా
కొంతమంది దయ్యాలు కేసీఆర్ గారు దేవుడే, కొంతమంది దయ్యాలు ఆయన చుట్టూ జమారని చెప్పి చాలా స్పష్టంగా వారే మాట్లాడారు. దేవుని చుట్టూ దయ్యాలు అయితే ఉండవు. మరి ఆ దయ్యాలు ఎవరో బయట పెట్టారని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. ఇప్పటివరకు ఆమె ఎవరో దయ్యాలు బీఆర్ఎస్ పార్టీ బయట పెట్టలేదు, కల్వకుంట్ల కవిత గారు బయట పెట్టలేదు. అదే కాకుండా అంతకుముందు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ లేఖ రాపించింది, ఈ లేఖ రిలీజ్ చేసిందే వాళ్ళు. అదే కాకుండా కల్వకుంట్ల కవిత గారు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి మీరే కదా. మేమేమన్నాం, బీఆర్ఎస్ పార్టీలో సాధారణ ఒక న్యాయం, కల్వకుంట్ల కుటుంబం ఒక న్యాయం ఎట్లుంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ప్రజలు కూడా అడుగుతా ఉన్నారు. ఎందుకంటే ఆనాడు ఈటల రాజేంద్ర గారు కావచ్చు, డి శ్రీనివాస్ గారు కావచ్చు, ఆలయ నరేంద్ర గారు కావచ్చు, ఏ చంద్రశేఖర్ గారు కావచ్చు, రవీందర్ నాయక్ గారు కావచ్చు, అదేవిధంగా చాలా మందిని సస్పెండ్ చేసిన పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ మౌనం వహిస్తా ఉంది? కల్వకుంట్ల కవిత గారు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు కేసీఆర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. మిగిలే ఉన్నాయి ఆ ప్రశ్నలు. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా ఆ ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. ఈటల అదే రాజా సింగ్ గారు చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఏమన్నాడు, ప్యాకేజీలో మామూలు గతంలో అమ్ముడు పోయారు, భవిష్యత్తులో కూడా అమ్ముడు పోతారని చెప్పి రాజా సింగ్ గారు మాట్లాడిన తర్వాత మీకు నోటీస్ ఇస్తారంటే నోటీస్ గా సస్పెండ్ చేయండి, నేను చెప్తా ఒక్కొక్కటి బండారం బయట పెడతా అని చెప్పి మాట్లాడాడు. ఈ రెండు ప్రశ్నలకు సమాధానం మిగిలే ఉన్నాయి. మా దగ్గర కాదు, మీ దగ్గర మిగిలే ఉన్నాయి. దానిలో భాగంగా దాని సమాధానం చెప్పండి. మీద ఒట్టేసి టైం అయిపోయింది. ఓకే ఓకే రాకేష్ గారు, నో ప్లీజ్ నో రన్నింగ్ కామెంట్, లెట్ హిమ్ టాక్. యాదగిరిగుట్ట పోయినప్పుడే ఎందుకు మాట్లాడాలి? మీ ఆగమ సలహాదారు చిరంజీవి గారు, డాక్టర్ సాబ్ ఇద్దరు కాదు కాదు డాక్టర్ సాబ్ ఇద్దరు ఆగాలి. ఒక్కళ్ళు మాట్లాడాలి. రాకేష్ గారు కాదు, మీరు మాట్లాడారు, చరణ్ విన్నాడు, ఆయన మాట్లాడేవండి, ఆయన చెప్పనేవండి. ఇప్పుడు కాదు కాదు ఆయన ఏం మాట్లాడాలి మనం చెప్తే అట్లా మాట్లాడేవాడు. ఇప్పుడు అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ కాదు, అవుట్ ఆఫ్ ది బాక్స్, అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ వెళ్తే నేనే ఆపుతా. చరణ్ గారు చెప్పండి. మాట్లాడుతున్నా ఇక్కడ ఎందుకు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సి వచ్చిందంటే, కల్వకుంట్ల కవిత గారు వారు బ్యాన్ చేసినటువంటి ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన స్వేచ్ఛను వాడుకొని మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఏమని, ఇది కమిషన్, కాళేశ్వరం కమిషన్ నోటీస్ కాదు, కాంగ్రెస్ కమిషన్ నోటీస్ అని చెప్పేసి చాలా స్పష్టంగా వారు మాట్లాడారు. దానికి సమాధానంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కమిషన్ అనేది పూర్తి స్థాయి జ్యుడిషియరీ పవర్స్ ఉన్నాయి, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ఎవరు నోటీస్ ఇవ్వాలా, ఎవరు నోటీస్ ఇవ్వద్దని వాళ్ళు నిర్ధారించుకోరు. ఇక్కడ ఇంకోటి, ఈటల రాజేంద్ర గారు ఏం చెప్పారు, భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడింది అన్నాడంటే, ఈటల రాజేంద్ర గారు బీఆర్ఎస్ పార్టీ చూస్తున్నారు కాబట్టి, ఈటల రాజేంద్ర గారు కేసీఆర్ గారు చేసిన తప్పులని తెలుసు కాబట్టి అవన్నీ ఒక్కొక్కటి బయట పెడతారని చెప్పి భారతీయ జనతా పార్టీ మాట్లాడింది. మరి ఈటల రాజేంద్ర గారు వచ్చిన తర్వాత ఏనాడు ఒకరోజు కేసీఆర్ గారికి సంబంధించినటువంటి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన తప్పులు ఎక్కడ బయట పెట్టలేదు. అదే కాకుండా అంతకుముందు ఈటల రాజేంద్ర గారు పార్టీలో ఉన్నప్పుడే అంటే కాదు కాదు చరణ్ గారు, నిన్న ఈటలు ఏం చెప్తారని కాంగ్రెస్ పార్టీ ఊహించింది బయటకు వచ్చాక. సార్, ఈటల రాజేంద్ర గారు ఏం చెప్తారని చెప్పి మేము భావించినామంటే, ఆనాడు కేబినెట్ సమావేశాలు జరిగిన మాట వాస్తవమే. కాకపోతే భిన్నాభిప్రాయాలు ఉన్నా కూడా కేసీఆర్ గారి నిర్ణయం ప్రకారం జరిగిపోయినాయి. మాకందరికి జస్ట్ వచ్చినాం, కూర్చున్నాం, టీ తాపించి సంతకాలు పెట్టుకున్నాం తప్ప అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు. మరి అక్కడ ఏం రాసుకున్నాం మాకు తెలియదు చెప్పి మేము అనుకున్నాం. కానీ ఏం చెప్పిండు, గతంలో చెప్పిందే నిజమైతే. హరీష్ రావు గారు ఈటల రాజేంద్ర కలిసినప్పుడు కేసీఆర్ గారితో ఫోన్ లో మాట్లాడాలి అనేది నిర్ధారణ అయింది ఇక్కడ. ఎందుకు అందరూ ఒకే కలిసి కామన్ స్టేట్మెంట్ క్యాబినెట్ నిర్ణయాలు, క్యాబినెట్ లో జరిగినట్టు చర్చ క్యాబినెట్ ఒప్పుకుందని చెప్పే ప్రయత్నం మీరు చేస్తున్నట్టునే తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది ఏంటంటే, ఈటల రాజేంద్ర గారైనా కేసీఆర్ గారైనా హరీష్ రావు గారైనా ఆనాడు క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు మాత్రం ఇంప్లిమెంట్ చేసిన చెప్పే ప్రయత్నం వారు చేశారు. ఇక్కడ ఈటల రాజేంద్ర గారు ఏం చెప్తారని మేము అనుకున్నాం, క్యాబినెట్ లో ఆనాడు స్వేచ్ఛ లేదు ఆనాడు మేము ఒకటి అనుకుంటే వాళ్ళు ఒకటి చర్చ పెట్టకుండానే ఆనాడు సంతకాలు పెట్టుకుని పంపించారు, లేకపోతే ఆనాడు దాని మీద చర్చ జరగలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే ఇప్పుడు మీ ఎలిగేషన్ ఏంటంటే, ఇప్పుడు మీ ఎలిగేషన్ మీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడినా మీరు మాట్లాడినా ఏంటంటే, ఇవాళ ఏదో ఈ విషయంలో కాళేశ్వరం విషయంలో ఈ ములాఖాత్ మళ్ళీ బయటపడింది అనేది. అంటే కిషన్ రెడ్డికి తెలుసు ఈటలు ఏం చెప్తున్నారు, మోడీ గారు ఇవాళ ఏటీఎం అంటే వీళ్ళు దానికి భిన్నంగా స్పందిస్తున్నారు అనేది కాళేశ్వరం కమిషన్ విచారణ విషయంలో. అంతేనా? బీజేపీ అంతే కదా సార్. ఇప్పుడు ఆనాడు ఏటీఎం మాట్లాడింది నరేంద్ర మోడీ గారే, ఈటల రాజేంద్ర బయటకు వచ్చినట్టు చెప్పింది భారతీయ జనతా పార్టీ అదే చెప్పింది అన్ని విషయాలకు. తర్వాత ఈటల రాజేంద్ర గారి మీద అలిగేషన్లు వచ్చినాయి. తర్వాత భూలో సంబంధించి వారం వచ్చిన భూలో సంబంధించి వారం ఏనాడు కూడా కేసీఆర్ గారు మళ్ళీ దాన్ని లేవనెత్తలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
పొలిటికల్ కామెంట్స్ చేశారు నిన్న. ఇటు ఒకటి బీఆర్ఎస్ విషయంలో, అలాగే ఈ కార్పొరేషన్ కమిషన్కి సంబంధించి, కాళేశ్వరం కమిషన్ సంబంధించి బీజేపీ విషయాన్ని మిగతా నాయకులు మాట్లాడారు, జగ్గారెడ్డి కానివ్వండి మిగతా నాయకులు. అసలు ఏమన్నారు ఈటెల రాజేందర్ అంటే అది కేసీఆర్ నిర్ణయమే, ఆయనతో పాటు అప్పుడు మంత్రి వర్గం అంతా కూడా కాళేశ్వరం బ్యారేజీలు కట్టాలని తీర్మానం చేసింది అని, అందులో టెక్నికల్ డీటెయిల్స్ ఎంత పెరిగిందని చెప్తూ. కానీ కాంగ్రెస్ పార్టీ వాజ్ ఎక్స్పెక్టెడ్ సంథింగ్, అంటే ఈటెల రాజేందర్ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, ఆయన విభేదించారు, పార్టీ నుంచి వెళ్ళిపోయారు, పంపించబడ్డారు, ఇవన్నీ సో ఏదో చెప్పేస్తారు ఆయన అని. కిషోర్ రెడ్డి గారు డిసప్పాయింట్ చేశారేంటి? సార్ ముందుగా మీకు, అట్లాగే డాక్టర్ రాకేష్ గారికి, డాక్టర్ కౌశిక్ గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. సో ఇది మన సినిమాల్లో చూపించినట్టుగా కోర్ట్ రూమ్ డ్రామాల్లో పెద్ద పెద్ద డైలాగులు కొట్టేది ఏమి ఉండదండి. కోర్టు కదా, విచారణ ఎంక్వైరీ కమిషన్. సో ఏముంటుంది అని అంటే మన పర్సనల్ వెండేటాలో ఏవో పెట్టుకుని డ్రామాటిక్గా ఏమీ ఉండదు. ప్రశ్న ఉంటుంది, సమాధానం ఉంటుంది, రిటర్న్ ఉంటుంది, డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉంటుంది. దాని తర్వాత అయినా కానీ మోస్ట్లీ ఘోష్ కమిషన్ అని అన్నామనంటే పిసి ఘోష్ గారు వారు జడ్జి కదా, రిటైర్డ్ జడ్జి కాబట్టి బేసికల్లీ ఏముంటుందంటే లీగల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో ఇందులో మీరు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మీరు చూడండి, దేశంలో ఎన్నో అలిగేషన్స్ ఆఫ్ స్కామ్స్ వచ్చినాయి. అఫ్ కోర్స్ కాంగ్రెస్ వారే ఎక్కువ అధికారంలో ఉన్నారు కాబట్టి మేము కొంత సమయము ఇక జనతా పార్టీ ఇట్లాంటివి మధ్యలో సో ఎక్కువగా ఉన్నారు కాబట్టి మీకు ముంద్రా స్కామ్ అని, ఎల్ఐసి, ఎప్పటి నుంచి ఇవి నెహ్రూ గారి సమయంలో నుంచి ఎన్నో స్కాములు, కొంతమంది మినిస్టర్లు రిజైన్ కూడా చేశారు, ఇప్పటికీ కోట్ చేస్తూ ఉంటారు, అప్పుడు ఎలిగేషన్స్ రాగానే రిజైన్ చేశారు తెలుసా. అప్పటి నుంచి మొదలుపెట్టి పివి నరసింహారావు గారి సమయంలో సుఖ్రామ్ గారు అని టెలికాం మినిస్టర్ ఉండే, సిబిఐ కోర్టు వారికి జైలు శిక్ష, ఫైన్ కూడా విధించింది. వారికి జైలు శిక్ష పడ్డ ఆ సమయంలో ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారిని ఒక్క విచారణకు పిలవలే. దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారే ప్రధానమంత్రి అయినరు. కోల్ స్కామ్ అని, కామన్వెల్త్ స్కామ్ అని, ఈ స్కామ్ అని, ఆ స్కామ్ అని, ఇప్పుడు మామూలుగా మీరు ఇంటర్నెట్లో కొడితే 100 A to Z 1 to 10 100 కూడా వీళ్ళు ఉన్నాయి అన్న టైప్లో స్కామ్లు వచ్చాయి. కానీ ఏనాడు కూడా 10 సంవత్సరాలు పివి నరసింహారావు గారి హయాంలో ఉన్న మన్మోహన్ సింగ్ గారిని కానీ, లేకపోతే మన ఇప్పుడు చనిపోయిన వారు ప్రణబ్ ముఖర్జీ గారు, మన రాష్ట్రపతిగా చేసిన ప్రణబ్ ముఖర్జీ గారు అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారి కింద, వారిని కానీ చిదంబరం గారు వారిని జైల్లో వేశారు. కానీ అదేది ఫైనాన్స్ మినిస్ట్రీకి సంబంధించిన విషయంలో కానీ ఇతరత్ర మినిస్టర్ల డిపార్ట్మెంట్లకి మీరు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి బడ్జెట్ లో అలొకేట్ చేసిన డబ్బులు డిస్పర్స్ చేసినందుకు మిమ్మల్ని పిలవాలి, మీతో మాట్లాడాలి. ఇంకొక విషయం అండి, క్యాబినెట్ అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే అసలు ఇప్పుడు ఈటెల రాజేందర్ని పిలవడమే అసలు అంటే పిలవడం పాయింట్లెస్ అనే దగ్గర వచ్చారు నాకు అనిపిస్తోంది. ఒపీనియన్ అయితే అది ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఏ ఫైనాన్స్ మినిస్టర్ని పిలిచి, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ తెలిసిన ఎవరైనా కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ తెలిసిన ఎవరైనా, మీకు ఇంకొక విషయం, ఫైనాన్స్ మినిస్టర్ ఏముంటుంది, బడ్జెట్ ప్రజెంట్ చేస్తారు, అసెంబ్లీలో పాస్ అవుతుంది. ఇదే మీ క్యాబినెట్లో పాస్ అయ్యేది కాదు. బడ్జెట్ లైన్ బై లైన్ ఐటమ్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్ బై డిపార్ట్మెంట్ ఇవవుతాయండి, అప్రూవల్ అవుతాయి అసెంబ్లీలో మీకు. అందుకనే కేంద్రంలో కూడా పార్లమెంట్లో నితిన్ గడ్కరీ ఇట్లాంటి మినిస్టర్స్ కూడా వాళ్ళ పద్ధతులు వాళ్ళు ఇచ్చేస్తారు, అన్ని లైన్ బై లైన్ అవుతాయి. ఇరిగేషన్కి ఒక 10,000 కోట్లు అన్నామనుకోండి, 20,000 కోట్లు అన్నామనుకోండి, ఆ బడ్జెట్ లో అది వచ్చిన తర్వాత వీరేమండి ట్రెజరీ డిపార్ట్మెంట్ లాగా మనకు గవర్నమెంట్ చెక్ వచ్చిందంటే బ్యాంకులో వేసేవాడు. పార్టీ మారిపోయాక అసలు ఏమిటి ఈటలకి ఏం సంబంధం? ఒకటి. రెండోది, అప్పుడు ఆర్థిక మంత్రిని పిలవడానికి ఏం సంబంధం? ఏమన్నా ఉంటే మీరు కేసీఆర్ తో తేల్చుకోండి, లేదా ఇరిగేషన్ మినిస్టర్ పిలవచ్చా? ఇరిగేషన్ మినిస్టర్ ఒక్క విషయం, ఇంకొక మాట చెప్తాను, ఇంకొక మాట. అసలు డిపార్ట్మెంటే వారిది కదా ఇరిగేషన్ మినిస్టర్. ఇంకొక విషయం ఏంటంటే, మీకు కృష్ణారావు గారని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఈటెల రాజేందర్ గారు ఉన్నంతసేపు ఫైనాన్స్ సెక్రటరీ, కౌశిక్ గారు చెప్పాలి ఇప్పుడు వారు ఎక్కడ ఉన్నారనేది. రేవంత్ రెడ్డి గారిని వారిని పర్సనల్గా పిలిపించుకొని చీఫ్ సెక్రటరీ పెట్టుకున్నారు. నమ్మకం లేకపోతే రామకృష్ణారావు గారు ఎక్కడున్నారు సార్? చీఫ్ సెక్రటరీయే కదా. రేవంత్ రెడ్డి గారికి అంత నమ్మకం. నిజంగానే ఈ కుంభకోణం మొత్తంలో, కాళేశ్వరం కుంభకోణం మొత్తంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఏదైనా ఉండుంటే గ్యారంటీ రామకృష్ణారావు గారు అయితే, ఎంతమంది మినిస్టర్లు 10 ఏళ్ళు చేయలేదు కానీ రామకృష్ణారావు గారు అయితే అక్కడ సెక్రటరీ కాదు. ఆర్థిక మంత్రికి సంబంధం లేకపోతే సెక్రటరీకి ఏం సంబంధం ఉంటుంది మరి? అదే నేను అంటున్నానండి. లేదు చేయబట్టే సెక్రటరీని తీసుకొచ్చారు అంటున్నాను. లేదు చేయబట్టే ఆ నమ్మకంతో వారికి తెలుసు అంత క్లీన్. కాకపోతే ఎందుకు పిలిచారు అనేది నేను
ఎటువంటి ఇవి కూడా అబండాలు వేయదలుచుకోలేదు. అంటే ఇవి మోటివ్స్ ని కానీ వాళ్ళు ఏమేశారంటే జడ్జి అండి మీరు కుమ్మక్కైపోయారని. ఇక వీరు కాంగ్రెస్ వారు కిషన్ రెడ్డి డైరెక్షన్ లో మోడీ గారికి తెలియకుండా ఈటెల గారు ఏ స్టేట్మెంట్ ఇవ్వాలో చెప్పి పంపించారు, అదే చెప్పారు ఆయన. ఎందుకు చెప్తారు తెలుసా వారు కాంగ్రెస్ వారు? ఒకటి ఏంటంటే ఈ రోజు నేను చెప్పాను ఫైనాన్స్ మినిస్టర్ని అసలు భూమి పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎవరిని పిలవలేదు. ఆ కాంగ్రెస్ వారు మన్మోహన్ సింగ్ గారిని అసలు ఉతికి పారేయాల్సింది. పి నరసింహారావు గారి టైంలో అన్ని స్కామ్లు అయినాయి. మన్మోహన్ సింగ్ గారి సమయంలో ప్రణబ్ ముఖర్జీ గారిని ప్రతిరోజు వారు కమిషన్లకే వెళ్లాల్సి వచ్చేది, కోర్టుకి వెళ్లాల్సి వచ్చేది. సంబంధించినందుకే పెద్ద ఖర్చు జరిగింది. ఒక్క నిమిషం అండి. అయితే నేననేది ఏంటంటే కాంగ్రెస్ వారు ఎందుకంటారో తెలుసా? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు లేకపోతే మన ఈటల గారు వీళ్ళంతా బీజేపీ, అక్కడ మోడీ గారు, ఇక్కడ కేసీఆర్ గారు కుమ్ముకయ్యారు కాబట్టి మేమేం చేయలేకపోతున్నాము. ఇప్పుడు 18 నెలలు అంటే మేము ఆ విచారణ ఈ విచారణ ఇవన్నీ చేస్తూనే వచ్చాం. కానీ ఈ మహామహులు కేంద్రం నుంచి సపోర్ట్ ఇచ్చేసారు చేయబట్టి నేను ఏం చేయలేకపోతున్నాను అని రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ 3 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ మీద ఒక ఈగ వారనీయకుండా ఎట్లా కాపాడాలి అనే దానికి ప్రయత్నం నడుస్తోంది. ఇప్పుడు ప్రొటెక్ట్ చేయడానికి తప్పించి వాళ్ళకి కొంచెమైనా అర్థమవుతుంది అండి. అసలు ఒక ఒకటే పాయింట్. ఇప్పుడు మనము ఎవరో మర్డర్ అయింది, యూజువల్లీ మర్డర్ అయితే ఇగో ఒక మర్డర్ జరిగింది, ఎవడో హంతకుడు ఉన్నాడు అని పోలీస్ ఇన్వెస్టిగేట్ చేసి స్పెసిఫిక్గా వెళ్తున్నారు అనుకోండి, ఒక తీరుగా ఉంటుంది. అట్లా కాదు, ఇదేదో దొమ్మి కేసు 100 మంది మీద పడ్డట్టున్నారు అని అంటే ఎమ్మటే ఎంత డైల్యూట్ చేయాలని ప్రయత్నిస్తున్నాము అనేది మనకి ఇమీడియట్ గా అర్థమవుతుంది. అదే చేస్తున్నారు వీళ్ళు, అసలు సంబంధం లేని వీరికి కాదు. ఓకే కాదు, మీరే చెప్పిన దానికి లాజిక్ బ్రేక్ చేయండి. ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి? రేవంత్ రెడ్డి ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి? 18 నెలలు ఎందుకు ప్రొటెక్ట్ చేశారో మీకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలియదు. చెప్పండి. సాక్ష్యాలు ఏముందండి, అరేంజ్మెంట్లు, సిండికేట్ పాలిటిక్స్ నడుస్తోంది, ఇంకేముంది? సాక్ష్యాలు టేబుల్ మీద ఉన్నాయి, నేను ప్రైమ్ మినిస్టర్ గారికి పంపించాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటారు ఎన్నికల ముందు. ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చేయట్లేరు అంటారు. కేసీఆర్ గారు సిబిఐని బ్యాన్ చేస్తారు, రేవంత్ రెడ్డి గారు సిబిఐని బ్యాన్ చేస్తారు, మమ్మల్ని రానివ్వరు. రెండోది ఏంటంటే 18 నెలలు అవుతుంది, ఎంక్వైరీ కమిషన్లు అంటారు. ఆ కమిషన్లు ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి, గొర్రెల స్కామ్ దగ్గర నుంచి, కోళ్ల దానా స్కామ్ దగ్గర నుంచి, కోడి గుడ్ల స్కామ్ దగ్గర నుంచి, కరెంటు కొనుగోలు స్కామ్ దగ్గర నుంచి, లేకపోతే యాదాద్రి అవి ఎక్విప్మెంట్ కొన్న స్కామ్ దగ్గర నుంచి, మీరు ఏమన్నా తీసుకోండి, కాళేశ్వరం స్కామ్ దగ్గర నుంచి, పెద్దవి ఉన్నాయి, చిన్న ఉన్నాయి. ఒక్క దాంట్లో కూడా ఒక పొలిటికల్ కేసు ఏసీబీ ద్వారా కానీ ఇంకొకటి కానీ జరిగింది లేదు. ఇప్పుడు ఇంకొకటి ప్రతి కాదు ఒకటి దానికి ఆయన అడిగిన ఆయన చేసిన ఎలిగేషన్ కి ఇప్పుడు కవిత గారు బయటకు వచ్చి సరే దెయ్యాలు దేవుళ్ళు ఇదో పక్కన పెడితే ఈ కాళేశ్వరం కమిషనర్ కాంగ్రెస్ కమిషనర్ ఆయన అడిగిన పైకి మళ్ళీ లోపల కాంగ్రెస్ పార్టీతో ఏదో అండర్స్టాండింగ్ లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలా, పిలుచుకోండి, చేసుకోండి, ఏదో కొత్త అనుమానం ఏదో జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మధ్య అని. తప్పనిసరిగా సార్ ఇక్కడ చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ రూపాయికర ఒప్పందం ఉందని చెప్పి రాజాసింగ్ గారి ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. ఫస్ట్ భారతీయ జనతా పార్టీ రాజాసింగ్ గారి ప్రశ్నలకు సమాధానం చెప్పాలా, రెండోది కల్వకుంట్ల కవిత గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలా. ఈ 2 సమాధానం చెప్పిన తర్వాత భారతీయ జనతా పార్టీ మాట్లాడాలి. ఎందుకంటే కాళేశ్వరం ఏటీఎం అని చెప్పింది మీ ప్రధానమంత్రి గారు, మీ అమిత్ షా గారు చెప్పారు, మీ ఈటల రాజేందర్ గారేమో సిబిఐని రానియమో కేసీఆర్ గారి పాలసీ మా పాలసీ అంటున్నారు. కానీ ఎక్కడన్నా ఒక్క కేసు ఫైల్ చేయండి, 18 నెలలు అయింది, కాస్త ఇజ్జత్ పోతుంది ప్రభుత్వానికి, చిన్నదాని మీద ఫైల్ చేయండి. యూపీఏ 2లో పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగింది చెప్పిన మీరు 2G స్పెక్ట్రమ్ లో సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఫైనాన్స్ మినిస్టర్ ని పిలిచిండ్రా విచారణలకి? కమిషన్ ఏ ప్రభుత్వమైనా పిలిచిందా? ఏ కమిషన్లకి ఏ ప్రభుత్వము అసలు విచారణ ఎందుకు చేయలేదు? మన్మోహన్ సింగ్ గారిని 10 సంవత్సరాల పివి నరసింహారావు గారి హయాంలో కొన్ని స్కాములు జరిగినాయని మనకు తెలుసు. ఈవెన్ పార్లమెంట్ లో ఓట్లని కొన్నారని తెలుసు. అయినా కానీ మన్మోహన్ సింగ్ గారిని బోన్లో ఎందుకు నిలబెట్టలేదు ఎవరు? ఎందుకంటే ఫైనాన్స్ మినిస్ట్రీకి ఏం సంబంధం ఉంటుంది? బడ్జెట్ ఈవెన్ క్యాబినెట్ డెసిషన్ కాదు. బడ్జెట్ గుర్తుపెట్టుకోండి, బడ్జెట్ అసెంబ్లీ లోక్సభలు పాస్ చేస్తాయి.
ఇక్కడ మాకు మాకు జ్యుడిషియల్ సమ్మె కమిషన్ వాళ్ళు ఎవరు పిలవాలా ఎవరు పిలవద్దని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఇక్కడ పొలిటికల్ గా కామెంట్ చేయలేదు కదా దాని మీద. నేను చెప్పాను, నేను ఏమనండి, పీసీ ఘోష్ గారు ఒక రిటైర్డ్ జడ్జి, వారికి గౌరవం ఇస్తూ నేను ఏమనను, ఇది జ్యుడిషియల్ ప్రాసెస్ అని చెప్పాను. ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ కేసులు అయిన వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ తేలుతా ఉన్నారు. నేను 5 కాదు 10 ఎగ్జాంపుల్ చెప్పాను. రేపు రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు కూడా తేలుతారు. రేపు రాహుల్ గాంధీ సోనియా గాంధీ డికే శివకుమార్ రేవంత్ రెడ్డి అందరూ తేలుతారు కాంగ్రెస్ లో. కాదు ఒక నిమిషం శరణ్ గారు, ఇప్పుడు కిషోర్ రెడ్డి గారు దీన్ని చాలా స్మార్ట్ గా అసలు చర్చలోకి వెళ్లకుండా ఈటెల్ని పిలవడం దగ్గరే ఆపేశారు. ఈటెల్ని పిలవడం దగ్గర తెలియదు కాదు. కానీ ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సరే ఇవాళ హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. చరణ్ గారు ఒక్క నిమిషం ఆగండి, మన రాకేష్ గారు చెప్తారు దీనికి. రాకేష్ గారు ఇవాళ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఏం చెప్పబోతున్నారో మనం ఊహించవచ్చు. అసలు ఆయన ఈజ్ ఎక్స్పర్ట్ ఆన్ ఇరిగేషన్ అండ్ ఆ ప్రాజెక్టు కర్తాకర్మ క్రియ కేసీఆర్ తర్వాత, సరే ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం టైంకి ఆయన రాజకీయ కారణాలతో అక్కడ లేకపోవచ్చు, అప్పుడు మంత్రిగా లేకపోవచ్చు, కానీ అంతకుముందంతా ఆయనే ఉన్నారుగా ఇరిగేషన్. ఆయన ఏం చెప్తారో పెద్ద మనం ఊహించుకోవడానికి ఏమి ఉండదు. ఆ తర్వాత ఏంటి చెప్పేస్తారు, ఆ తర్వాత ఏంటి, ఇందులో ఏమన్నా తేలుతుందా, అసలు తేలదా, లేకపోతే ఈ బీఆర్ఎస్ని ప్రొటెక్ట్ చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని ఎందుకు అంటోంది బీజేపీ, లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ ఎందుకు అంటోంది? ఏతావాత చెప్పేది ఏంటంటే, ఇవాళ మీరు ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే పరిస్థితుల్లో ఉంది బీఆర్ఎస్. అంటే తేలుతోంది ఏంటంటే, ఇప్పుడు ఒకటి రిషి గారు, మొన్న జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశం అవుతుంటే ఒక కాంగ్రెస్ కార్పొరేటర్ కు సపోర్ట్ గా రఘునందన్ రావు గారు నిలబడ్డారు. నిలబడ్డంత మాత్రాన బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్తామా? 2G స్పెక్ట్రమ్ కు క్లీన్ చిట్ ఇచ్చింది బీజేపీ పార్టీ, అంత మాత్రాన బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్తామా? ఈడీ కేసు పెట్టి ఇంతవరకు రాహుల్ గాంధీని సోనియా గాంధీని అరెస్ట్ చేయలే కాబట్టి బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్దామా? ఏమని చెప్దాం? నేనేమంటున్నానంటే, సార్ ఏ పార్టీ సపోర్ట్ మాకు అవసరం లేదు, ఎవరి సపోర్ట్ లేకుండానే మేము అధికారంలోకి రావడం జరిగింది, ఎవరి సపోర్ట్ లేకుండానే ఈరోజు ప్రతిపక్షంగా నిలబడి కొట్లాడుతున్నట్టు కలబడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళు వాళ్ళతో కలిసి ఉన్నాం, వాళ్ళు వీళ్ళతో కలిసి ఉన్నారని ఆరోపణలు చేయడానికి తప్పితే ఇంకో దానికి కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే, ఇంతకుముందు కిషోర్ రెడ్డి గారు ఒక వ్యాలిడ్ పాయింట్ లేపట్టారు కొన్ని, ఏదంటే మీరు కరెంటు కొనుగోలు దాంట్లో అంటే ఛత్తీస్గఢ్ తో కొనుగోలు చేసాం, ఈరోజు ఛత్తీస్గఢ్ లో బీజేపీ పార్టీ ఉన్నది, అధికారంలో ఉన్నది, ప్లీజ్ దయచేసి అది ఏమన్నా ఉంటే డాక్యుమెంటేషన్ బయట పెట్టమని చెప్పండి బీజేపీ పార్టీని. ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నట్టు ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసినటువంటి కరెంట్ లో ఆర్థిక లావాదేవీలు ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి వ్యక్తిగతంగా ఆర్థిక లావాదేవీలు ఉంటాయని చెప్పేసి ఏమైనా ఉంటే బయట పెట్టమని చెప్పండి. అదేవిధంగా కిషోర్ రెడ్డి గారిని ఏమడుగుతున్నంటే, బిహెచ్ఎల్ నుంచి నవరత్నాల కంపెనీ ఏదైతే ఉన్నదో మన దేశ నవరత్నాల కంపెనీ మీరు ఇంకొక ప్రైవేట్ కంపెనీ కొని ఇది పనికిరాదని తేల్చేసిన ఎక్విప్మెంట్ ని మీరు కొన్నారు ఎక్కువ ధర పెట్టి. ఎక్కడ బిహెచ్ఎల్ దగ్గర నుంచి ఇండియా బుల్స్ వాళ్ళు ఆర్డర్ చేసిన ఎక్విప్మెంట్ అది పనికిరాదని వారంటే దానికి ఎక్కువ ధర పెట్టుకుంటాము, పనికిరాదు కదా అని చెప్పి మీరు ఎక్కువ ధర పెట్టుకున్నారు. ఎక్కువ ధర పెట్టుకున్నారనే కదా, ఎక్కువ ధర పనికిరాదన్నాడని చెప్పి పనికిరాదు అయితే దానికి ఎక్కువ విలువ ఉంటుంది. ఇప్పుడు డైమండ్స్ ఇట్లాంటివి పనికిరాదు ఎక్కువ విలువ అన్నట్టు కొన్నారు. బిహెచ్ఎల్ దగ్గర నుంచి పర్చేజ్ చేశాం. బిహెచ్ఎల్ ఈ రోజు కేంద్ర ప్రభుత్వందే కదా, పెట్టండి. ఎవరొద్దన్నారు? ఏది పడితే అది మాట్లాడడం కాదండి కిషోర్ రెడ్డి గారు. నేనేమంటున్నాను, బీజేపీ పార్టీగా మీరు చెప్తున్నప్పుడు మేము కొన్నది బిహెచ్ఎల్ దగ్గర నుంచి, మేము కొన్నది అది కాదండి. నేను అన్నది కాంగ్రెస్ వాళ్ళు ఒక్కటి ఆన్సర్ చేయండి రాకేష్ గారు. కాంగ్రెస్ వారు రేవంత్ రెడ్డి గారు అంటే మీ ఇద్దరికి ప్రశ్న, రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ అక్యూజ్ చేశారు కదా, 18 నెలలు వారు ఏమీ చేయలేదు కదా. ఇప్పుడు ఏమి కరప్షన్ లేకపోతే ఇన్వెస్టిగేట్ చేసినా తెలియదు కదా కరప్షన్ లేదని. కానీ మీ మీద అసలు కేసులే పెట్టరే, రాజకీయ నాయకుల పేర్లే కేసుల్లో రానివరే. విజిలెన్స్ రిపోర్ట్ వస్తుంది కాళేశ్వరం మీద, మొత్తం ఇంతమంది తప్పులు చేశారని వస్తుంది, అయినా కానీ కేసులు పెట్టరే వారి మీద. ఏం నడుస్తుందండి మీ ఇద్దరి మధ్యలో? ఏం నడుస్తుందో చెప్పండి. ఎట్లా అసలు అట్లా మీకు అవసరం ఉన్నప్పుడు అది కాదు, ఎట్లా అసలు కాపాడబడతారో చెప్పండి, కొంచెం నేర్చుకుంటారు ఇతర రాజకీయ బీజేపీ నేర్చుకోవాలి. కాదు కాదు, ఒక నిమిషం, బీజేపీ నేర్చుకోవాలి రాజకీయాల్లో ఎవరు ఎట్లా కాపాడాలో. కానీ పాయింట్కి వచ్చాను తొందరగా, ఎక్కువ టైం లేదు. ఇప్పుడు కాదు, హరీష్ రావు గారు ఇవాళ వెళ్తారు, చెప్తారు, కేసీఆర్ గారు వెళ్తారు,
చెప్తారు. కాళేశ్వరం విచారణ కమిషన్ విషయంలో ఏం జరుగుతుంది రాకేష్ గారు, మీరు చెప్పండి. అంటే మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు కదా, ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? సార్ ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను సార్, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎక్కడ గానీ అవినీతి గానీ క్వాలిటీ కంట్రోల్ తప్పడం గానీ ఎక్కడ కూడా జరగలేదు. అది డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చెప్పడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఈ రోజు ఆ 7th బ్లాక్ ఒకటి రిమూవ్ చేసేసి న్యూ బ్లాక్ కన్స్ట్రక్షన్ చేయాలని కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పడం జరిగింది. ఓకే. అది కంప్లీట్ చేయాలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, ఒకవేళ నిజంగానే లిఫ్ట్ ఇరిగేషన్ తప్పు అయితే, ఇప్పుడు బంకంచర్ల లిఫ్ట్ ఇరిగేషనే కదా సార్, దాన్ని కూడా మనం ఎట్లా కేంద్ర ప్రభుత్వం నిధులు ఎట్లా కేటాయించిందో కూడా చెప్పాలి సార్. కాబట్టి స్పష్టంగా నేను ఏమడుగుతున్నా అంటే, ఈరోజు తెలంగాణ అవసరాలు గోదావరి నీటితోటే తీరుతాయి. ఆ గోదావరిలో ఉన్నటువంటి నీటిని ఏ విధంగా వినియోగించుకుందామో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అధికారంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, నేషనల్ లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఈ రోజు 8 మంది ఎంపీలు ఉన్నటువంటి బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా తెలంగాణకు గోదావరి జలాలను ఎట్లా మళ్ళిస్తారో వాళ్ళు చెప్పాల్సిన అవసరం కూడా వారి మీద ఉంది. కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కేసీఆర్ ఇప్పటిదాకా ఆయన బయటికి రాలేదు, ఏం మాట్లాడలేదు. సరే, కాళేశ్వరం కమిషన్ విచారణ దానికి సంబంధించి వస్తారు, నాకు తెలిసి అప్పుడు ప్రెస్ మీట్ కూడా పెడతారనుకుంటా బహుశా దాని గురించి. కానీ పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు, కవిత మాట్లాడుతున్న స్టేట్మెంట్స్, దాని మీద కాంగ్రెస్ కామెంట్స్, దాని మీద బీజేపీ కామెంట్స్, వీటి మీద మాట్లాడాలంటే మళ్ళీ ఆయనే మాట్లాడాలి. రాకేష్ గారు, ఈ మౌనం ఎందుకు వేడట్లేదు కేసీఆర్? అలాగే కవిత గారి దగ్గరికి దూతలను పంపించినా ఆవిడ తగ్గలేదు. ఇప్పుడు కవిత గారు కలవాలని కేసీఆర్ అనుకుంటూ ఉన్నా ఈయన కలవట్లేదు. సరే, మధ్యలో కేటీఆర్ లేరు, మళ్ళీ వచ్చారనుకోండి అమెరికా నుంచి. ఏమన్నా క్లారిటీ వస్తుందా? ఇంకా ఈ సస్పెన్స్ థ్రిల్లర్, ఈ దెయ్యాల గొడవ కొనసాగుతుందా? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే అంటే కేసీఆర్ గారు మౌనం ఎందుకు వీడట్లేదు అంటే, సార్ కేసీఆర్ గారు ఎప్పుడు అవసరం అంటే అప్పుడు తప్పకుండా మాట్లాడతారు. గతంలో కృష్ణా వాటర్ విషయంలో ఎప్పుడైతే అన్యాయం జరుగుతున్నప్పుడు దాని గురించి నల్గొండలో బహిరంగ సభ పెట్టి మాట్లాడడం జరిగింది. అదే విధంగా ఈ రోజు ఏదైతే మొన్ననే మా 25 years సెలబ్రేషన్స్ జరుపుకున్నాం కాబట్టి దానికి కూడా కేసీఆర్ గారు రావడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏ విధంగా అన్ని పథకాల్లో వాళ్ళు ఇస్తున్నటువంటి పథకాల్లో గతంలో ఉన్న పథకాలను ఎట్లా ఫెయిల్ అయినాయో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కేసీఆర్ గారు రోజు బయటకు వచ్చి మాట్లాడాలని కాకుండా ఆయన ఎప్పుడైతే అవసరం ఉంటుందో తప్పకుండా దానికి సమాధానం చెప్తారు. మీరు అడిగినట్టుగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి సంబంధించి ఆయన 11th రోజు వస్తానని చెప్పేసి లేఖ రాయడం జరిగింది, దానికి అటెండ్ అవుతారు, దాని ప్రజెంటేషన్ కూడా షూరా? ఎందుకంటే ఇంకా క్లారిటీ, ఇంకా ఆయన వస్తారా రారా అని చర్చ జరుగుతుంది. వస్తే మీరు క్లారిటీ ఇస్తున్నారా? పార్టీ ప్రతినిధిగా ఖచ్చితంగా వస్తారు. తప్పకుండా సార్. నేను ఏమంటున్నా అంటే ఆల్రెడీ కేటీఆర్ గారు ప్రకటించడం జరిగింది, వస్తారు, మా సార్ వస్తారు, అధ్యక్షుడు వస్తారు అని చెప్పేసి మా వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది. తప్పకుండా అటెండ్ అవ్వడం జరుగుతుంది, ప్రజలకు కూడా స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు ఆల్రెడీ ఏదైతే హరీష్ రావు గారు దాని మీద పీపీటీ ప్రెజెంటేషన్ ఇచ్చేసి ప్రజలందరికీ స్పష్టత ఇస్తారు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాని మీద సమగ్రమైనటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం రావడం జరుగుతుంది. తప్పకుండా దానికి సంబంధించిన ఏ అంశం ఉన్నా కానీ మాట్లాడడానికి ఏ రోజు కూడా సస్పెన్షన్ లేవు. పొలిటికల్ గా ఎప్పుడు రెస్పాండ్ అవుతారు మరి? అదే చెప్తున్నాం కదా సార్, ఇప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడైతే కమిషన్ ముందు అటెండ్ అయిన తర్వాత తప్పకుండా పొలిటికల్ గా కూడా రెస్పాండ్ అవుతారు. దాని పొలిటికల్ గా రెస్పాండ్ కావాల్సిన దాన్ని అడిగేది కాళేశ్వరం గురించి కాదు, మీ పార్టీలో జరుగుతున్న గులాబీ తోట, దెయ్యాల కోట, ఈ గొడవ. సార్ నేను ఏమంటున్నా అంటే, ఈ రోజు ఏదైతే కామెంట్లు జరుగుతున్నాయో వాటన్నిటి గురించి ఆల్రెడీ మా కేటీఆర్ గారు యుఎస్ పోయే ముందే ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. ఏదైనా కానీ తప్పకుండా అంతర్గతంగా చర్చిస్తాం, దాని గురించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి నేనేమంటున్నాను, కేటీఆర్ గారు కాదు కదా రాసింది, వాళ్ళ నాన్నగారికి, తండ్రికి, పార్టీ అధ్యక్షుడికి. తర్వాత పరిణామాలు, ఆవిడ తెలంగాణ జాగృతి ఆఫీస్ ఓపెన్ చేసుకుని దాంతో కార్యక్రమాలు, మీరు ఎవరు అక్కడ వెళ్ళట్లేదు, ఒక పింక్ కలర్ జెండా కూడా అక్కడ కనిపించట్లేదు. మరి దీని గురించి ఆయన మాట్లాడతారా, అసలు మాట్లాడకూడదు అనుకుంటారా? మేము ఒకటే మాట చెప్తున్నాం సార్, పార్టీ ఏం మాట్లాడాలో ఏం మాట్లాడద్దో పార్టీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా మేము ముందుకు పోవడం జరుగుతుంది. అంతే తప్పితే ఈ రోజు కొత్తగా ఉన్నది కాదు, కొత్తగా వచ్చేది కాదు. ఎందుకంటే ఓకే, అక్క పెట్టుకున్నటువంటి జాగృతి అనేది ఈ రోజుది కాదు, ఎప్పటి నుంచో ఉంది, ఆఫీస్ ఓపెన్ చేసుకున్నారు, దానికి పెద్ద అంశం కాదు కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే దాని గురించి నేనేమంటున్నా మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ రోజు భవన్ కూడా రావడం జరుగుతుంది. హరీష్ అన్న ప్రెజెంటేషన్ కు కేటీఆర్ గారు కూడా వస్తున్నారు. కేటీఆర్ గారు అటెండ్ అయిన తర్వాత దానికి సంబంధించి ఏమైనా అంశం ఉన్నా కానీ తప్పకుండా దానికి పార్టీ దానికి నిర్ణయం తీసుకుంటది. ఎందుకంటే పార్టీ లైన్ లోనే ఎవరైనా పని చేయాలి కాబట్టి ఆ లైన్ ఏ విధంగా ఉంటుందో రేపు మాకు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు దిశానిర్దేశం చేస్తారని. చరణ్ గారు చెప్పండి, ఏంటి
నిశితంగా గమనిస్తోన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లో జరుగుతున్న అంతర్గత యుద్ధాన్ని, అంతర్గత వ్యవహారాన్ని. సరే, కవిత కాంగ్రెస్ పార్టీకి వెళ్దాం అనుకున్నారా, మీరు వద్దన్నారా, రేవంత్ రెడ్డి గారు, ఇవంతా ఒక చర్చ అనుకోండి సార్. ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఏమైందంటే కల్వకుంట్ల కవిత గారు చేసిన ప్రశ్నలు కావచ్చు, రాజేష్ సింగ్ గారు స్పందించిన విధానం కావచ్చు, ఈ రెండింటి మధ్య ముక్కిరి బిక్కిరి అవుతా ఉన్నాయి భారతీయ జనతా పార్టీ, టిఆర్ఎస్ పార్టీ. ఆ ప్రశ్నలకు సమాధానం మిగిలి ఉన్నాయి. తెలంగాణ సమాజంలో ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు కల్వకుంట్ల కవిత గారు కనీసం నోటీసు కూడా ఇవ్వని పరిస్థితి. ఆమె బీఆర్ఎస్ పార్టీ ఉందా, లేదు సొంతంగా పార్టీ పెడతా, ఏమో అర్థం కాని పరిస్థితిలో ఆమె ఉన్నది. ఆమె అదే కాకుండా భారతీయ జనతా పార్టీ రాజా సింగ్ గారిని ఏం చేయలేని పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉన్నది. కాబట్టి రెండు పార్టీలు మౌనం వహిస్తా ఉన్నాయి. ఇక్కడ రాజా సింగ్ గారి ప్రశ్నలకి సార్ చెప్పండి కల్వకుంట్ల కవిత గారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన తర్వాత మిగతా అంశాల గురించి మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షిస్తారు. ఇంటనే గెలవలేదు. కాదు ఎవరి టర్న్ లో వాళ్ళు మాట్లాడుకుందాం, టైం ఎక్కువ లేదు. రాకేష్ లాస్ట్ లో సునీతారావు ఏం చేసిరో చెప్పరు సార్. ముఖ్యమంత్రి పేరు ఆవిడ కాదు, ఆవిడే మాట్లాడింది కదా, ఒప్పుకుంది కదా. కాదు కాదు సునీతారావు ఇంకెప్పుడు ఇలా జరగదు, ఎప్పుడు ఇలా చేయాలని అయిపోయింది. ఆ చాప్టర్ అయిపోయింది. కాదండి, కాదు నేను ఒక ప్రశ్న అడుగుతా. చరణ్ గారు ఒక నిమిషం. కాదండి, సునీతారావును కాంగ్రెస్ లో, బీఆర్ఎస్ లో కవిత ఒకటేనా? మీరు ఒకటే అని చెప్పండి, చర్చ క్లోజ్. నేనేమంటున్నానంటే ఒకటేనా? ఈడీ కేసులో ముఖ్యమంత్రి పేరున్న సార్. అదేలేండి, మీరు అన్నారు కాబట్టి ఆమె ఒక పార్టీ కార్యకర్త, ఈమె పార్టీ. చరణ్ గారు మాట్లాడండి. అయిపోయింది చర్చ, అయిపోయింది క్లోజ్. మా నోటీస్ ఇస్తే నోటీస్ రిప్లై ఇచ్చి సునీతారావు గారు చెప్పారు సార్, అయిపోయింది అది ఇష్యూ. ఈడీ కేసులో ముఖ్యమంత్రి పేరు వచ్చింది, చరణ్ గారు నేను అడిగిన దానికి మళ్ళీ మీరు ఎక్కడో ఈడీ సిబిఐకి వెళ్ళిపోయారు. అదంతా చేద్దాం, కాదు ఆ చర్చ చేద్దాం. ఆ యంగ్ ఇండియా ఏంటి, ఆ నేషనల్ హెరాల్డ్ ఏంటి వచ్చినప్పుడు ఆ చర్చ చేద్దాం. ఇప్పుడు 50 కోట్లు పెట్టి కొనుక్కున్నాడు ఆ పిసిసి పదవి. రాకేష్ గారు అన్ని తీసుకొచ్చి ఒక బుట్టలో వేసేస్తే అవ్వదు కదా. చరణ్ గారు కంక్లూడ్ చేయండి, రాకేష్ గారు మాట్లాడతారు. అన్న మీద తిరుగుబాటు, తండ్రి మీద తిరుగుబాటు, ఇంట్లో ముసలం స్టార్ట్ అయింది. ఏ ఇంట్లో కూడా ఇట్లా ముసలం స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు భయపడుతున్నారు, దాని సమాధానం చెప్పలేక. ఓకే, అరే పిసిసి ప్రెసిడెంట్ కొనుక్కున్నది నిజమే అయితే. రెండు పాయింట్లు. కవిత గారి గురించి ఇంత మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వారు చేయబట్టి, అండ్ ఏదో రాజాసింగ్ గారు, కవిత గారు అని అంటే, ఇప్పుడు రాకేష్ గారు ఆల్రెడీ చెప్పినట్టున్నారు ఎమ్మెల్యేలు 10%, 20%, భట్టి గారికే 10% ఇవ్వాల్సి వస్తుంది, 20% ఇది లేకుండా బ్రోకర్లు లేకుండా మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరగట్లేదని వాళ్ళు ఎమ్మెల్యేలే చెప్తున్నారు. వాటన్నిటి మీద కొంచెం మాట్లాడిన తర్వాత, ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత చేయబట్టి ముందు వారు మాట్లాడిన వాటికి సమాధానం ఇస్తే నేను ఒక్క నిమిషం కౌశిక్ గారు, మీ విషయంలో నేను అసలు ఇంటర్ఫియర్ కాలేదండి. మీరు అనుకుంటున్నారు అది చెప్పండి, క్లోజ్ చేద్దాం. ఇప్పుడు ఫ్యామిలీలో ఎటువంటి ఇదైనా కానీ ఇంటి పెద్దలు ఎట్లా గంభీరంగానే ఉంటారు, ఇబ్బంది పడతారు, కామ్గానే ఉంటారు. ఈవెన్ కేటీఆర్ గారు కూడా విదేశీ పర్యటనలో అది అంతకుముందు ఎప్పుడో షెడ్యూల్ అని అన్నారు, కానీ నా అనుమానము అట్లాంటివి క్యాన్సిల్ చేసుకునే వాళ్ళేమో ఇంకేమన్నా ఎన్నో షెడ్యూల్ ఉండొచ్చు, కానీ బట్ దూరం ఉండి కామెంట్ చేయకుండా ఉండడమే శ్రేయస్కరము అనేది ఎట్లాగో ఉంటుంది. ఫ్యామిలీలో ఇట్లాంటి ప్రపంచాలు వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ అంత డివిజివ్ గా ఉన్నప్పుడు దానికి అనుకూలంగా మలుచుకుంటున్నారా? బీజేపీ అనుకూలంగా మలుచుకుంటారు. ఇప్పుడు బేసికల్లీ ఏమవుతుందండి, ఆ డివైడ్ అవుతాయి. మనం చూసాము, ఆంధ్రాలో చూసాము ఏమవుతుంది అన్నది, బ్రదర్ సిస్టర్స్ పోట్లాడితే ఏమవుతుంది అనేది. ఆబ్వియస్లీ మిగిలిన పార్టీలు బెనిఫిట్ అవుతాయి అనేది అయితే అది ఉన్న వాస్తవం. ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాకపోతే ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే అది కుటుంబ విషయం అన్నట్టుగానే ఇచ్చేస్తాం. ఇంకొకటి కాళేశ్వరం విషయంలో నేను ఒకటే మాట్లాడతాను. ఆ ప్రెజెంటేషన్ గురించి అన్నారు కదా, ఒకే ప్రెజెంటేషన్. ఇప్పుడు వీరు కాళేశ్వరం ఎంత గొప్పదని ప్రెజెంటేషన్ ఇస్తారు, దాని గురించి ఈ కమిషన్లు ఉన్నాయా, కాళేశ్వరంలో కమిషన్లు
కమిషన్లు తిన్నారా అన్నారు. చెప్తారా? అయితే కాదు, పవర్ పాయింట్ నాది ఒకటే పవర్ పాయింట్ ఉందండి, నాది ఒకటే పవర్ పాయింట్. అప్పటి మీరు నివసించే ఇండ్లు వాళ్ళు మీకు ఒకటి చెప్తా కాదు, నేను మీకు ఒకటి చెప్తా కాదు, కృష్ణారెడ్డి గారు, నేను మీకు ఒకటి చెప్తా. నా మాట వినండి, నా మాట వినండి. అందులో కమిషన్లు ఉన్నాయా లేదా నా మాట తెలుసుకుంటాయి. వినండి. సాక్షాత్తు ప్రధానమంత్రి స్థాయిలోనే కాళేశ్వరం ఏటీఎం లో మారిందన్నారు కదా, మీరు చేయండి, Alarm tax, sir. మీరు విచారణ చేయండి, కమిషన్ చేయండి మరి. అదే కవచకుంటలాలు ఉన్నాయి కదా, BRS వారి కవచకుంటలాలే